విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న సమ్మెకు సపోర్టుగా విజయవాడలో కార్మిక సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తుందని, ప్రైవేటీకరణ కాకుండా ఆపుతామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు సైలెంట్గా ఉంటుందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు అనుకూలమేనని కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి కార్మిక సంఘాలు. ఇప్పటికైనా మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి. మరి ఎన్నికల్లో కూడా ఆయన అనేక వాగ్దానాలు చెప్పాడు. ఎటువంటి పరిస్థితులలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కానిమని చెప్పాడు. మరి ఇట్లా చూస్తూ ఉంటే ఒక పక్కన అంచెలంచెలుగా ప్రైవేటీకరణ దిశ వైపు వెళ్ళిపోతూ ఉంది. మరి ఒక్క మాట కూడా నోరెత్తి మాట్లాడడం లేదు, గట్టి హామీ ఇవ్వడం లేదు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా నిరసనగా ఉద్యమం జరుగుతూ ఉంది. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల పనిలో పెట్టుకోకపోతే రాబోయే కాలంలో ఇంకా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలాగే పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు మేము ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పి దానికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు. కానీ ఆ వాగ్దానం నేడు ఏమైపోయింది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలాగే కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు అన్ని దగ్గరలో ధర్నాలు చేస్తున్నాయి. దీనికి మద్దతుగా అన్ని కార్మిక సంఘాలు ఒకటి అయినాయి.